యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. యెరూషలేము పట్టణంలోని వియా డొలోరసా వేలో కలిగిన 5వ స్టేషన్లో మనం ఉన్నాము. ఇక్కడ జరిగిన పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణమునకు కలిగిన 8 గుమ్మాలలో ఒక గుమ్మమైనటువంటి లయన్స్ గేట్ సింహద్వారము దగ్గర మనము నిలిచి ఉన్నాము. ప్రస్తుతానికి మీరు చూస్తున్నది అదే లయన్స్ గేట్. అక్కడ సింహాల బొమ్మల గుర్తులు కనపడుతున్నాయి కదండి, ఆ సింహద్వారం కనపడుతుంది. ఈ గుమ్మం గుండా లోపలికి వెళితే యెరూషలేం ఓల్డ్ సిటీ వస్తుంది, పాత యెరూషలేం పట్టణం, అందులో కలిగిన సమస్తాన్ని మనం చూస్తాం. మన పాస్టమ్మ గారు కూడా వస్తున్నారు. పాస్టమ్మ గారు, నేను, మన సంఘ బిడ్డలందరం కలిపి ఇప్పుడు యెరూషలేము ఓల్డ్ సిటీలోనికి వెళ్ళబోతున్నాం. ఇదే లయన్స్ గేట్. ఈ లయన్స్ గేట్ దగ్గర జరిగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమైన తరువాత యేసు శిష్యునిగా చేర్చబడి సువార్తను ప్రకటిస్తున్నందుకు స్టెఫనును యూదులందరూ కలిసి సౌలు అనుమతి తీసుకుని యెరూషలేము దేవాలయము నుండి రాళ్లతో కొట్టుకుంటూ ఈ లయన్స్ గేటులో నుండి పట్టణము బయట ఉన్న కిద్రోను వాగునకు తరుముకొచ్చి రాళ్లతో కొట్టి చంపుతారు. అందుకే ఈ లయన్స్ గేటుకు మరొక పేరు స్టీఫెన్స్ గేట్ అని పిలుస్తారు. ప్రస్తుతానికి మనము యెరూషలేం ఓల్డ్ సిటీకి లయన్స్ గేట్ ద్వారా లోపలికి వెళుతున్నాం. లయన్స్ గేట్ అండి, ఇది లయన్స్ గేట్ అని పిలువబడుతుంది. ప్రస్తుతానికి మనం బెతెస్దా కోనేటి నుండి వియో డొలోరోసా వే మార్గంలో వెళ్తున్నాం. ఈ వియో డొలోరోసా వే అంటే వేదనకరమైన మార్గం, వేదనకరమైన మార్గం. అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గం గుండా నడుస్తూ ఆయన సిలువను మోసుకుని వెళ్ళారండి. ఆయన సిలువ మోసిన దారి, సిలువ దారి అని కూడా మనం పిలవచ్చు. ఆయన సిలువను మోసుకుంటూ ఈ దారిలోనే నడుచుకుని వెళ్ళారు. ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, కానీ అప్పుడు రాళ్లతో రప్పలతో ఈ రోడ్డు నిండిపోయింది. మనం నడవటానికి రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, ఆ రోజు అనుకూలంగా లేని రోడ్లలో కూడా యేసుప్రభు వారు సిలువను మోసుకుంటూ నడవటం చాలా ఆసక్తికరమైన విషయం. ఇది కొంచెం ఎత్తెక్కాలండి, ఎత్తెక్కాలి, చాలా ఎత్తెక్కాలి, ఒక కొండ ఎక్కినట్టే. మనతో కూడా మన టీం వారందరూ కూడా రావటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మన టీం వారందరితో కూడా కలిసి వియో డొలోరోసా వేలో మనం వెళుతున్నాం. ఇవన్నీ చూచే కృప దేవుడు మనకి ఇచ్చారు. ప్రస్తుతానికి మనం వియో డొలోరోసా వేలో 3వ స్టేషన్ దగ్గర ఉన్నాం. 3వ స్టేషన్ దగ్గర యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం నడిచిన ఆ మార్గాన్ని మనం చూస్తున్నాం. ఇదిగోండి అక్కడ మార్గం, ఆ మార్గం. కెన్ ఐ కమ్ ఇన్సైడ్ బ్రదర్? కెన్ ఐ కమ్ ఇన్సైడ్ అండ్ జస్ట్ నాట్? ఓకే, ఆ మార్గాన్ని మనం చూస్తున్నాం కదండి. ఈ మార్గం మీద యేసుప్రభు వారు ఆ రోజు నడిచిన దారి ఇది. ఈ మార్గం యేసుప్రభు వారు నడిచిన మార్గం, ఇది యేసుప్రభు వారు నడిచిన మార్గం. ప్రస్తుతానికి మనం వియో డొలోరోసా వేలో 5వ స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఈ 5వ స్టేషన్ దగ్గర యేసుప్రభు వారు సిలువను మోయలేక మోస్తూ ఉండగా రోమా సైనికులు యేసుప్రభు సిలువ మోయాలని అక్కడికి వచ్చినటువంటి పస్కా పండుగను ఆచరించడానికి వచ్చిన కురేనీయుడైన సీమోను, కురేనియా అంటే ఆఫ్రికా దేశం నుండి పస్కాను ఆచరించడానికి వచ్చిన కురేనీయుడైన సీమోను మీద ఆ సిలువను మోపారు. అప్పటికి సీమోనుకి యేసుప్రభు ఎవరో తెలియనప్పటికీ రోమా సైనికులు చెప్పిన ప్రకారం ఆయన సిలువను భుజం మీద మోసుకుని కొంత దూరం నడవడం జరిగింది. యేసుప్రభు వారు సిలువను మోస్తూ ఆయన చేతిని ఇక్కడ మోపారండి. ఆయన చేతిని మోపిన గుర్తు మనకు కనపడుతుంది. ఇక్కడే ఈ ప్లేస్లోనే యేసుప్రభు వారు సిలువను మోపారు. ఆయన ఆనుకున్నారు, ఇక్కడ ఈ ప్లేస్లో ఆనుకున్నారు. ఆ రాయి మీద ఆయన చేతి ముద్రను మనం చూస్తున్నాం, గుర్తును మనం చూస్తున్నాం. చూడండి, ఆ చేతి ముద్రను మరొక్కసారి
జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒక చెయ్యి ఇక్కడ ఆనుకున్నట్టుగా కనపడుతుంది కదా, మీకోసం మరొకసారి దానిని మీకు చూపిస్తున్నాను. అలాగే ఇప్పటివరకు మీకు ఎవరు చూపించినటువంటి ఈ 5వ స్టేషన్లో కట్టబడినటువంటి ఒక చక్కని చర్చిని కూడా మీకు చూపిస్తున్నాను. ఈ లోపల ప్రాంగణాన్ని ఎవరు మీకు చూపించరు, కానీ మన వీడియోను వీక్షిస్తున్న మీకోసం అది మీకు చూపిస్తున్నాను. చూచి ఆనందించండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.